హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు గెస్ట్ల కోసం నేను ప్రిపేర్ చేయబోయే లంచ్ నేను మీతో రొటీన్ అన్నది షేర్ చేసుకుంటున్నాను. టోటల్గా ఈరోజు మనం వండుతున్నాము 10 మంది కోసం అనమాట. ఎందుకంటే మేము 4 అండ్ మా అత్తమ్మ 5, మా మమ్మీ డాడీ 6, 7 అండ్ మా ఇంటికి వస్తున్నారు మరో 3 గెస్టులు. సో టోటల్ 10 మెంబర్స్ అనమాట. అండ్ వస్తున్నది మా ఆయన వాళ్ళ కజిన్స్ కాబట్టి మనకి వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సూపర్ ఎక్సైటెడ్ ఉంటారనమాట. అందుకోసం ఈరోజు నేను కుక్ చేయాలి టోటల్గా 10 మెంబర్స్ కోసం. ఎలాగా కుక్ చేయాలి, ఏం చేయాలి, ఎలా మీరు పని ఈజీగా చేసుకుని వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నది నేను ఈరోజు వీడియోలో బోల్డ్ అని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి షేర్ చేసుకుంటాను. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము వంట అన్నది వాళ్ళు వచ్చిన తర్వాత వేడిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వరకు కూడా మనం పని అన్నది పెండింగ్ పెట్టుకుంటూ ఉంటాము. దానివల్ల ఏంటి అంటే మనం క్వాలిటీ టైంని వాళ్ళతో ఎంజాయ్ చేయలేమన్నమాట. వాళ్ళ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం కిచెన్లో కూర్చుని ఇవన్నీ చేయాలి. అన్ని పనులు చేసిన తర్వాత కూడా మనం వడ్డించడానికి దీనికి దానికి వెళ్తూ ఉండాల్సి వస్తుంది. అందరు గ్లాసులు అడుగుతారు, గిన్నెలు అడుగుతారు. ఇలా ఇంటికి వచ్చిన గెస్ట్లకి తెలియదు కదా ఎక్కడ ఏమన్నాయో, వాళ్ళు మనకి అడుగుతూనే ఉంటారు. సో మనం లెగుస్తూనే ఉండాలి. కొంచెం ప్రిపేర్ చేసామంటే మనం వాళ్ళతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. ఫస్ట్ ఏంటి అంటే డిసైడ్ ది మెన్యూ ఏం కుక్ చేయాలనుకుంటున్నారో ముందు రోజే మీరు డిసైడ్ చేసేయాలన్నమాట. లైక్ స్వీట్లో ఏం చేయాలనుకుంటున్నారు, స్టార్టర్స్లో ఏం చేయాలనుకుంటున్నారు, మెయిన్ కోర్స్లో ఏం చేయాలనుకుంటున్నారు, నాన్ వెజ్ ఏం చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా బయట నుంచి తెప్పించాలనుకుంటున్నారా. ఇలా ప్రతిదీ మెన్యూ అన్నది మీరు ఫస్టే డిసైడ్ అయిపోతే మెంటల్లీ మీరు చాలా రిలాక్స్ అయిపోతారు అనమాట. ఫిజికల్లీ మనకి పని చేయడంలో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందో సేమ్ ఎనర్జీ అన్నది మెంటల్లీ కూడా కన్జ్యూమ్ అవుతుంది ఇఫ్ వీ డోంట్ డిసైడ్ అనమాట. సో ముందు రోజే మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మీరు హ్యాపీగా మెన్యూ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మెన్యూలో మేము డిసైడ్ చేసింది ఏంటి అంటే ఒక ఒరిస్సా స్వీట్ ఉంటుంది, చంద్రకాంతులు అని చెప్పి, అది చేద్దామని డిసైడ్ అయ్యాం. దాని తర్వాత పెరుగు వడలు, తర్వాత అన్నం, పప్పు, చారు, తర్వాత చికెన్ పకోడా ఫర్ స్టార్టర్స్ అండ్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఫర్ ఇదనమాట. దాంతోపాటు బేరూస్ నుంచి లేదా ప్యారడైజ్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, మటన్ బిర్యానీ తెచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను చికెన్ పకోడా ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మటన్ బిర్యానీ తెచ్చేస్తే నేను అన్నం కూడా కొంచెం కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే నేను చేసేది ఏంటి అంటే ఫస్ట్ మనం చేసేసుకుంటున్నాం పన్నీర్ కర్రీ అనమాట. ఎందుకంటే పన్నీర్ కర్రీ మనం చేసి ఉంచేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. లైక్ నేను ఆల్మోస్ట్ 9 ఆ టైంకే స్టార్ట్ చేస్తాను అనమాట కుకింగ్ అనేది. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మనకు కూడా మస్తు ఎనర్జీ ఉంటుంది కాబట్టి తొందరగా మనం చేసేయగలుగుతాం అనమాట. మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే రాత్రి మీరు షాపింగ్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇలాగా మీరు 10 మెంబర్స్కి ఏంటి 15-20 మెంబర్స్కి కూడా హ్యాపీగా కుక్ చేయగలుగుతారు ఎటువంటి స్ట్రెస్ లేకుండా. అండ్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే చికెన్ని మేము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం కాబట్టి చికెన్ వచ్చేసింది మార్నింగే. నేను స్నానం చేయకముందే చికెన్ని శుభ్రంగా వాష్ చేసి దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. చికెన్ మ్యారినేషన్కి నేను యూస్ చేశాను ఫస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇంట్లో చేసింది యూస్ చేశాను. దానివల్ల ఏంటి అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. తర్వాత ఉప్పు, కారం, కొంచెం అజినామోటో, సోయా సాస్ యాడ్ చేశాను. అండ్ కొంచెం కర్డ్ అండ్ కొంచెం లెమన్ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా హ్యాండ్తో మిక్స్ చేయాలి, స్పూన్తో కాకుండా హ్యాండ్తో మిక్స్ చేస్తే ప్రతి ముక్కకి బాగా పడుతుంది అనమాట. బాగా మ్యారినేట్ చేసి ఆ చికెన్ అన్నదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నాట్ ఫ్రీజర్లో, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఏంటంటే దానికి మ్యారినేట్ అవ్వడానికి అట్లీస్ట్ 4 hours అలా దొరుకుతుంది కాబట్టి చికెన్ పకోడా వేస్తున్నప్పుడు అది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేద్దాం మనకు పన్నీర్ కర్రీ రెసిపీకి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ లుక్స్ యమ్, ఇట్ టేస్ట్ యమ్, చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముందు చేసి ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం కొంచెం వెయిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందా? పన్నీర్ కర్రీ అనేది మనం ముందు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పటికీ మనము చికెన్ మ్యారినేట్ చేస్తాము, పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ డన్, ఇంకా 10 కూడా అవ్వలేదు. అండ్ పక్కన గ్రైండర్లో ఆల్రెడీ గార్లిక్ కోసం అన్నది గ్రైండ్ అవుతూ ఉన్నది. సో ఆ వర్క్ కూడా అవుతూ ఉన్నది అనమాట ఆన్ ప్రాసెస్. తర్వాత నేను ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను, వెడల్పాటి ప్యాన్. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. నార్మల్లీ నేను కుక్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను అనమాట. బట్ గెస్ట్ల కోసం సర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు తింటారో మనకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంతేకాకుండా
కర్రీ లుక్ కూడా చూడడానికి బాగుంటుందన్నమాట. డ్రైగా లేకుండా కొంచెం మాయిశ్చర్గా, కొంచెం రిచ్గా ఉంటుంది. సో దాని తర్వాత ఎవరికైనా గెస్ట్ల కోసం వండుతున్నప్పుడు నేను గ్యారంటీగా జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది నేను చేత్తో దంచుకుంటాను. సో ఆ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ ఆర్టిఫిషియల్గా ఈ మధ్యన అసలు నేను తేవట్లేదు జింజర్ గార్లిక్ పేస్ట్, బట్ స్టిల్ అప్పుడప్పుడు యూస్ చేసేస్తాం కదా, అలా కాకుండా. అండ్ గెస్ట్ల కోసం కుక్ చేస్తున్నప్పుడు మేక్ ఇట్ కలర్ఫుల్. ఎంత మీరు కలర్ యాడ్ చేస్తే ఆ లుక్ అన్నది అంత బాగుంటుంది అనమాట. ఇలా మీరు కుక్ చేసడానికి ట్రై చేస్తే మీకు తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు. మీకు ఇష్టం ప్రతి అమ్మాయిలకి వాళ్ళ వంటని ఎవరైనా ప్రేస్ చేశారంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతారు. ఇట్స్ లైక్ అవర్ ఆర్ట్ కదా, మన ఆర్ట్ని ఎవరైనా ప్రైజ్ చేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోస్ట్లీ మమ్మీలకి ఇంట్లో ఎవరు కుక్ చేస్తారు, అబ్బాయిలకైనా అంతే అనుకోండి, వాళ్ళ కుకింగ్ అంటే ఇష్టం అంటే వాళ్ళ కుకింగ్ ఎవరైనా ప్రైస్ చేస్తే చాలా నచ్చుతుంది. నేను అమ్మాయిలకి అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనకు కొంచెం ఎక్కువ ఇష్టం. సో క్యాప్సికమ్ 2 కలర్స్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర రెడ్ కలర్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత టమాటోని కూడా కొంచెం ప్యూరీలాగా చేసి యాడ్ చేస్తాను. తర్వాత అన్ని రకాల మసాలాలన్నీ యాడ్ చేస్తాను అనమాట. అండ్ వీలైతే మీ హౌస్ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 2 సార్లు రావండి. నార్మల్లీ హైదరాబాద్లో ఒక్కసారి వస్తారు, బట్ నాకు ఇంతకుముందు ఢిల్లీలో కానీ కల్కటాలోని నా హౌస్ హెల్ప్ అనే వాళ్ళు 2 సార్లు వస్తారనమాట. లైక్ వైజాగ్లో కూడా మాకు అదే అలవాటు ఉండేది. మార్నింగ్ మధ్యాహ్నం 2 సార్లు వచ్చేవాళ్ళు. చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. బట్ హైదరాబాద్లోని వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఒక్కసారి వస్తూ ఉంటారు. నేను తనకి 2 సార్లు రమ్మంటానమాట. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ప్లేట్లు గిన్నెలు అన్నీ తోమేసి ఇచ్చారనుకోండి, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చినప్పుడు మనకి అంత టెన్షన్ ఉండదు. సో నేను ఈరోజు పన్నీర్ అన్నది ఎయిర్ ఫ్రైయర్లోని ఫ్రై చేశాను. సో అది ఎక్కువ ఆయిల్ సోక్ చేయకుండా ఉంటుంది అనమాట. తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేశాను. తర్వాత లాస్ట్లోని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అన్ని రకాల మసాలాలన్నీ యాడ్ చేశాను. ఇట్స్ నాట్ స్పెషల్ కర్రీ అని నేనేం చెప్పట్లేదు, ఇట్స్ నార్మల్ కర్రీ. లెట్స్ మేక్ ఇట్ స్పెషల్ అనమాట. విత్ కలర్స్ కొంచెం యాడ్ చేయడం, కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయడం, తర్వాత లాస్ట్లో కొంచెం బటర్, కొంచెం కొత్తిమీర ఇలాంటివన్నీ యాడ్ చేసి లెట్స్ మేక్ ఇట్ స్పెషల్ అనమాట. అండ్ సో దీన్ని నేను ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనిస్తాను. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. వాళ్ళకి ఎప్పుడు ఫుడ్ సర్వ్ చేయడానికి ఉంటుందో అప్పుడు నేను మళ్ళీ ఒకసారి రీహీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. అండ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ హెల్ప్ అనమాట. మీ ఇంట్లో మీ మమ్మీ, మీ అత్తమ్మ ఎవరైనా ఉంటే యూ కెన్ హ్యాపీలీ ఆస్క్ దెమ్. ఈరోజు మా మమ్మీ మా అత్తమ్మ కూడా నాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు. మా అత్తమేమో వాళ్ళ ఒరిస్సా స్వీట్ ఏదైతే ఉందో అది చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ మా మమ్మీ వచ్చేసి పెరుగు గారెలు చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. నేను వాళ్ళిద్దరికీ చెప్తాను, మీరిద్దరూ ఈ 2 పనులు చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు హాల్లో కూర్చోండి, నేను మిగిలిన పనులు చేసుకుంటానని చెప్పి మొత్తం అక్కడ యూటిలిటీలోని గ్రైండ్ చేస్తున్నారన్నమాట. అదేంటి అంటే పెసరపప్పు, బియ్యం, చీని కలిపి దాన్ని పేస్ట్లా చేసుకుంటారు. లేదు, చీనీని కలపరు, పెసరపప్పు బియ్యం కలిపి రాత్రి నానబెడతారు, నెక్స్ట్ డే దాన్ని గ్రైండ్ చేసుకుంటారు. చీనీ పాకం దాంట్లోనే అది వేస్తారు. దాని తర్వాత అది బాగా ఉడికిన తర్వాత ప్లేట్కి ఫ్లాట్ సర్ఫేస్ మీద వేస్తారు. తర్వాత ట్రయాంగిల్ పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటారు అనమాట. డాల్డాలో కానీ నెయ్యిలో కానీ. నెయ్యిలో చేస్తే బాగుంటుందంట, మరి డాల్డాలో కూడా బాగుంటుందంట. ఒరిస్సా సైడ్ కొంచెం డాల్డాని ఎక్కువ యూస్ చేస్తారు, మెయిన్లీ ఫర్ స్వీట్స్ అనమాట. అండ్ మా మమ్మీ గారెలు వేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి మా మమ్మీ అందరూ ఎప్పుడు ఫంక్షన్స్ ఏవైనా అయినా కూడా మా మమ్మీకే గారెలు వేయమంటారు. సో మా మమ్మీ ఉండగా నేను ఎందుకు గారెలు వేస్తాను, సో మా మమ్మీకి వేయమన్నాను. అండ్ దిస్ స్టీల్ కడా ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. మన కూపెన్ కోడ్ కూడా ఇందస్ వ్యాలీ నుంచి T-Sireesha15 అని. మీరు కనుక కూపెన్ కోడ్ యూస్ చేసి ఇందస్ వ్యాలీ నుంచి ఏమైనా సామాన్లు కొనాలి అనుకుంటే యూజ్ మై కూపెన్ కోడ్ T-Sireesha15 అనమాట. T-Sireesha15 ఇది మీరు యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఫుల్ ప్యాకెట్, 1/2 kg ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, దాన్ని ఒక మిక్సీలో వేస్తాను. దాంట్లోని కొంచెం జింజర్ పీసెస్ యాడ్ చేయలేదు, మజ్జిగని బాగా మిక్సీలో వేసాను. అప్పుడు ఫ్లఫీగా వస్తుంది అనమాట. చేత్తో బీట్ చేసిన దానికన్నా మిక్సీలో వేసేయడం వల్ల దానికి 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ వాటర్ అనేది మిక్స్ చేసి, అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా పెద్ద కడాయి లాంటిది, గిన్నె లాంటిది, దాంట్లో యాడ్ చేస్తాను. దాంట్లో నేను తాలింపు యాడ్ చేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్నగా జింజర్ పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. బట్ మా మమ్మీకి జింజర్ పీసెస్ వేయొద్దు, అదేం బాగుండదు అన్నది, సో యాడ్ చేయలేదు. చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకుంటే మనము
గారెలు తింటున్నప్పుడు మస్తు ఉంటాయి అన్నమాట. తర్వాత ఆల్మోస్ట్ మా గారెలు అన్నవి రెడీ. టోటల్‌గా ఒక్క వాయికి 7 గారెలేస్తది మా మమ్మీ ఎప్పుడు కూడా. అంటే అవి ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట. 3 7 ఉన్నాయి కదా! మస్తుగా మంచిగా ఎక్కువ ఆయిల్‌లోనే మీరు ఫ్రై చేసుకున్నట్టయితే గారెలనేవి మంచిగా ఫ్లోట్ అవుతాయి. అంతే కాకుండా మీరు థిక్ బాటమ్ ఉన్న కడాయిని తీసుకుంటే ఏంటి, గారెలన్నవి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ మా మమ్మీ అనేది గారెలెందుకే వైట్‌గా కనిపిస్తున్నాయి, గోల్డెన్ కలర్‌లో కనిపించాలి కదే అన్నది. అందుకోసం నేను బ్రైట్‌నెస్ కంప్లీట్‌లీ లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఓకేనా, సాటిస్ఫై అయ్యావా అని చెప్పి. అండ్ గారెలు మంచిగా క్రిస్పీగా వచ్చిన తర్వాత వాటిని మనం ఆ మజ్జిగలో యాడ్ చేసుకుంటాం అన్నమాట. గారెల కోసం కూడా మినపప్పు అనేది రాత్రే నేను నానబెట్టేసాను. మార్నింగ్ లేవగానే గ్రైండింగ్ చేసేసాననమాట. సో, బ్యాటర్ మన దగ్గర రెడీ ఉంటది. మజ్జిగ అన్నీ టక్ టక్‌మని చేసుకోవచ్చు. అదే మార్నింగ్ నానబెట్టారనుకోండి మీరు చాలా టైట్ అయిపోతారనమాట. లైక్ లాస్ట్ మినిట్‌లో గ్రైండ్ చేసి, వాళ్ళొచ్చిన తర్వాత గారెలేసి, ఈ మజ్జిగ అది సోక్ చేయకపోవడం ఇలాంటి పనులన్నీ అవుతాయి. సో, వాళ్ళెప్పుడొస్తారు, మీ గెస్ట్‌లు ఎప్పుడొస్తారు అన్న దాన్ని బట్టి మీ ప్లానింగ్ అన్నది ఉండాలనమాట. అప్పుడు మీకు చాలా చాలా ఈజీ అవుతది. అండ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆల్రెడీ మా అత్తమ్మ నాకు ఆ ట్రయాంగిల్ పీసెస్ అన్నవి కట్ చేసి ఇచ్చారు. నాట్ ట్రయాంగిల్, ఐ థింక్ డైమండ్ షేప్స్ ఉంటాయన్నమాట. వాటిల్ని కట్ చేసి ఇచ్చేసారు. ఆవిడ పని అయిపోయింది. ఆవిడ రూమ్‌కెళ్ళిపోయారు. ఆళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు, లేదా పడుకుంటారు, లైక్ టేకింగ్ రెస్ట్. అండ్ ఎలాగా వాళ్ళ బ్రదర్, వైఫ్ అండ్ వాళ్ళ సిస్టరే వాళ్ళ కూతురే వస్తున్నారు కాబట్టి షీ ఈజ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట. అప్పుడు వాళ్ళు అస్సలు కదలరు కదా! సో, ఆవిడిప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆళ్ళొచ్చిన తర్వాత అంతా మాట్లాడాలి కదా! అందుకోసం అనమాట. సో, నేను ఈ డైమండ్ పీసెస్ అన్నిటిని నేను డీప్ ఫ్రై చేస్తున్నాను డాల్డాలో. నూనెలో కూడా చేసుకోవచ్చండి. మన ఆంధ్ర సైడ్ మనము ఎక్కువగా నూనె ఇష్టపడతాము చేయడానికి. బట్ ఒరిస్సా సైడ్ ఏంటి, స్వీట్స్ అనేవి వాళ్ళు డాల్డాలో చేయడానికి ఇష్టపడతారు. దానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు. ఇలా గోల్డెన్ కలర్‌లోకొచ్చేసేంత వరకు ఈ పెసరపప్పు స్వీట్‌ని మనము ఫ్రై చేసేసుకుంటాం అనమాట. ఈలోపే నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత నేను మిగిలినవన్నీ కూడా ఫటాఫట్ చేసేసాననమాట. ఇది చేయడానికి నాకు ఆల్మోస్ట్ నేను 9కి మొదలుపెట్టాను. 12:00కి నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. సో, వాళ్ళొచ్చారు 12:15, 12:30 ఆ టైంకి. ఆల్ ప్యాక్డ్ హ్యాపీగా నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. తర్వాత చేయవలసినవి ఏముంటాయి, చిన్న చిన్న పై పనులే, లైక్ సర్వ్ చేయడం, ఫుడ్ సర్వ్ చేయడం, డ్రింక్ సర్వ్ చేయడం, వాళ్ళకి నీళ్ళు గిల్లు ఏమైనా కావాలి అంటే ఇవ్వడం, లైక్ ఇల్లు చూపించడం, ఇవన్నీ లైక్ నార్మల్ పనులనమాట. సో, నేను ఈ హాట్ ప్యాక్‌లోనే ఇవన్నీ తీసి ఉంచేసుకుంటున్నానమాట. లైక్ నెక్స్ట్ బ్యాచ్ ఇది నా లాస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్. ఇదేమో నేను పప్పు కోసం తాలింపు పెట్టాననమాట. దానికి పప్పులో కూడా వేస్తాను. మీకు అనిపించొచ్చు అన్నం చాలా తక్కువ కుక్ చేశారు అనేసి. మమ్మీ నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ నార్మల్‌గా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెడదాము. ఒకవేళ వాళ్ళొచ్చిన తర్వాత అన్నం బాగా సరిపోవట్లేదంటే టక మనం కుక్కర్‌లో కూడా పెట్టేయొచ్చు. ఎలాగా లాస్ట్‌లోనే కదా నేను మమ్మీ తింటాము. అంటే వాళ్ళందరికీ సర్వ్ చేసిన తర్వాతే తింటాం కదా! ఈలోపు మనము కుక్కర్‌లో కూడా పెట్టేయొచ్చులే. ఇప్పుడే ఎక్కువ అన్నం వండేస్తే ఏం చేస్తావు వేస్ట్ అన్నది. సో, ఆ ప్లాన్‌లో నేను 12:15కి నా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. నా వంటలన్నీ రెడీ అయిపోయాయి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి ఒకసారి. అండ్ ఈ చారు కూడా మా మమ్మీయే చేసింది. చారు, బెండకాయలు, టమాటాలు అన్నీ ఏసి సింపుల్ చారు అండ్ అన్నం. దీంతో పాటు మేము బేరూస్‌ది బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. స్వీట్, టమాటో పప్పు, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండ్ మన పెరుగ్గాళ్ళు. అంతేకాదండి, నేను ఆల్రెడీ చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఉంచానని చెప్పాను కదా! ఇది మ్యారినేట్ చేసి ఉంచాను. అండ్ నేను శుభ్రంగా రెడీ అయిపోయాననమాట. సో, ఇలా రెడీ అయ్యాను. జస్ట్ మంచిగా ఒక కుర్తీ ఏసుకున్నాను. తర్వాత చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నల్ల పూసలేసుకున్నాను. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బహులాగా అనమాట. బహు అంటే కొడల్లాగా. సో, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. వాళ్ళొచ్చేసారు ఇంటికి. మేము కొంచెంసేపు వాళ్ళతోనే ఆడుకున్నాము. మాట్లాడుకున్నాము. వాళ్ళకి మేము పెప్సీ ఇవన్నీ సర్వ్ చేసాము. దాని తర్వాత నేను చికెన్ పకోడా వేయడం అన్నది స్టార్ట్ చేశాను. సో, వాళ్ళు పెప్సీ అన్నీ తాగి కొంచెం మాట్లాడుకునే లోపు మనం హ్యాపీగా ఈ చికెన్ పకోడా అనేది సర్వ్ చేసేయొచ్చు. మంచిగా మ్యారినేట్ అయ్యి ఉంటది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి నా స్టైల్‌లో చేసి చూడండి. లాస్ట్‌లో ఫ్రై చేసేటప్పుడు ఒక 4 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. అప్పుడేమవుతది అంటే ఆ క్రిస్ప్‌నెస్ వస్తదనమాట. ఏంటి లాస్ట్‌లోని నేను పకోడా ఏసాను. తర్వాత మంచిగా రెడీ అయిపోయాను. అండ్ కుషాల్‌కి కూడా
మామీస్ వార్నింగ్స్ ఉంటాయి కదా, ఆళ్ళొచ్చినప్పుడు ఇలా అనకూడదు, ఎదురు సమాధానం చెప్పకూడదు, సైలెంట్‌గా ఉండాలి, అన్నతో దెబ్బలాడకూడదు, అండ్ మమ్మీకి ఎదురు సమాధానం చెప్పకూడదు, వాళ్ళ మీద మిస్‌బిహేవ్ చేయకూడదు. ఆల్ దోస్ లిటిల్ మామీ వార్నింగ్స్ అన్నవి ఆళ్ళకెళ్ళిపోయి, దాని తర్వాత మన చికెన్ పకోడా కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్‌లోని నేను బోలెడన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ జీడిపప్పు కూడా ఫ్రై చేశాను. సో, అది ఇంకా టేస్టీగా ఉంటదనమాట. ఆల్మోస్ట్ డన్. 1 వాయ డన్. ఇది నెక్స్ట్ బ్యాచ్ అన్నది రెడీ అవుతుంది. ఫైనల్ బ్యాచ్‌లో నేను జీడిపప్పు కూడా ఫ్రై చేస్తాను. యాజ్ మీ అందరికీ తెలుసు, గెస్ట్‌లందరిని చూపించే సాంప్రదాయం మనకి లేదు కాబట్టి, అందరికీ సర్వ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్‌లో జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన, అవి కూడా కొంచెం ఏస్తే కొంచెం మంచి లుక్ వస్తదనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా టిప్స్ అనేవి మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్.